హలో అందరికీ ఈరోజు ఒక డిఫరెంట్ స్టైల్ బ్రెడ్ హల్వా చూపిస్తున్నాను. ముందైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 4 బ్రెడ్ పీసెస్ని తీసుకొని ఇలా పౌడర్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కాజు వేస్తున్నాను. ఇవి మంచిగా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి మనం ముందే పౌడర్ చేసుకున్న ఈ బ్రెడ్ పౌడర్ని వేసేసి లో ఫ్లేమ్లో మాత్రమే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా తీసి పక్కన పెట్టేసుకొని ఇందులోకి మనం తీసుకున్న 4 బ్రెడ్ పీసెస్కి ఒక అరకప్పు షుగర్ అయితే సరిపోతుంది. 1 కప్పు వాటర్ వేసి మంచిగా వాటర్ మరిగిన తర్వాత షుగర్ మొత్తం బాయిల్ అయిపోయాక ఇందులోకి ఇలాచీ పౌడర్ వేసేసి ముందుగా మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పౌడర్ని అలాగే కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే మిల్క్ వేసుకోండి, లేదంటే మిల్క్ పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మిల్క్ వేస్తున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకుంటూ మధ్యలో కొద్దిగా నెయ్యి వేసేసి లాస్ట్గా మనం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇలా చేసుకుంటే మనకి నెయ్యి కానీ ఇంకా ఆయిల్ కానీ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.